కేసర్ మండలం నారపల్లిలో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. భాగ్యనగర్లోని నందనవనంలో మొక్కలు నాటారు. ప్రస్తుతం సీఎం మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బిఎల్ మిశ్రా గారు, మరో పీసీసీఎఫ్ శర్మ గారు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈరోజు హరితహారం కార్యక్రమంలో పాల్గొనడానికి జడ్పీహెచ్ఎస్ పాఠశాల నుంచి విచ్చేసినటువంటి వేలాది మంది విద్యార్థులు విద్యార్థినులకు, వాలంటరీ ఆర్గనైజేషన్స్కు, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్కు, వివిధ గ్రామాల నుంచి తరలి వచ్చినటువంటి అన్నాదమ్ములకు, అక్కా చెల్లెలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఇక్కడ నారపల్లిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇంకా బాగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. నగరానికి అత్యంత సమీపంలో అద్భుతమైనటువంటి మంచి స్థలంలో మనకు పెద్దలిచ్చిన వరంలాగా, దేవుడిచ్చిన వరంలాగా ఈ ప్లేస్ ఉంది. ఎక్కడ చూసినా ఈరోజు అంతా కూడా మనకు సిమెంట్ కాంక్రీట్ జంగల్లాగా అయిపోయింది హైదరాబాద్. ఎక్కడ కూడా పచ్చదనం లేదు, ఎక్కడ పరిశుభ్రత లేదు, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. సిటీ పక్కన సుమారు 1 కోటి మంది నివసించేటువంటి ఈ సిటీ పక్కన చిన్నపిల్లల్ని తీసుకుని ఏదైనా పార్క్ పోదామంటే ఒక చక్కటి పార్క్ లేదు, వనభోజనానికి పోదామంటే కూడా ఒక వనం లాంటి స్థలం లేదు, ఎక్కడ మనకు అంత అనుకూలమైన పరిస్థితి లేదు. నిజంగా లేకుండా నిజంగా మనం పేదవాళ్ళమా? హైదరాబాద్ పేరు, హైదరాబాద్లో ఎన్ని బాగులు మనకు, బషీర్ బాగు, కిషన్ బాగు, పూల్ బాగు, ఎడెన్ బాగు, ఇంకా చాలా ఉన్నాయి బాగులు. ఆ బాగులన్నీ ఎక్కడ పోయినాయి? ఏ బాతులు ఎత్తుకపోయినాయి? అవి బాగులన్నీ మాయమైపోయినాయి, బంగ్లాలు మోపోయినాయి. కంప్లీట్గా ఒక కాంక్రీట్ జంగల్లాగా తయారై భయంకరమైన పరిస్థితిలో ప్రకృతిలో మనం బతుకుతా ఉన్నాం. ఇంకా ఇదే పద్ధతి కొనసాగితే మనం ఎట్లాగూ చెడిపోయినాం. మరి మన పిల్లలు, మన మనవలు, మనవరాలు కూడా ఇట్లే బతకన్నా వాళ్ళ కర్మ ఇంతేనా? అందరం కూడా దయచేసి కేవలం 1000 సంవత్సరాలు బతకడానికి రాలే మనం. భగవంతుడు ఇచ్చిన కొద్ది రోజులు బ్రతుకుతాం, తర్వాత వెళ్ళిపోతాం. ముందు తరాలకు మనం ఏం చేసిపోతాం అన్నదే మన జన్మ సార్థకమయ్యే విషయం. బతికి ఉన్నప్పుడు మన కోసం మనం బతికిపోవడం కాదు. మన పెద్దలు కూడా అట్లే అనుకొని ఉంటే ఈరోజు ఈ మాత్రం సంస్కృతి, నాగరికత కూడా మనకు వచ్చేది కాదు. డెఫినెట్గా మన పెద్దలు కొంత చేసినారు కాబట్టి ఈ మధ్య ఈ హైబ్రిడ్ వెరైటీలు వచ్చినాయి. కానీ గతంలో ఎవరి బావి కాన్నో పొలం కాన్నో ఒక మామిడి చెట్టు ఉన్నది, పండు తింటున్నామంటే వాళ్ళు గర్వంగా చెప్పేది, ఇది మా తాత పెట్టిన మామిడి చెట్టు అని చెప్పేది, ఇది మా నాయన పెట్టిన మామిడి చెట్టు అని చెప్పేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? వర్షాకాలం వస్తే అద్భుతమైనటువంటి ముసుర్లు పడేది, చాలా అందంగా ఆనందంగా అనిపించేది. కానీ ఇవన్నీ పోయినాయి, ఎవరో దోసుకపోలేదు. ఏ అమెరికా దాడి చేయలే, ఎవరో ఆటం బాంబు వేయలే. మన తప్పుల వల్ల, మన తెలివి తక్కువతనం వల్ల, గతంలో ఈ సమైక్య రాష్ట్ర పరిపాలకుల యొక్క అవివేకం వల్ల ఈ అనర్థాలన్నీ వచ్చి పడ్డాయి ఈరోజు మనకు. సరే, కష్టపడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న ఈ రాష్ట్రం వారసత్వంలో మనకు వచ్చింది ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఎక్కడికక్కడ జాగాలు, కబ్జాలు, గందరగోళం, ఒక పచ్చదనం లేదు, పరిశుభ్రం లేదు, చాలినని మంచినీళ్ళు లేవు. అంతా కూడా ఇంకా ఈ హైదరాబాద్ను ఎవరు పడితే వాళ్ళు నేను కట్టినా అంటే నేను కట్టినా అని మాట్లాడతారు, చాలా దారుణంగా మాట్లాడతారు. ఇక దీని పేరు హైటెక్ హైదరాబాద్, తోక హైదరాబాద్. చూస్తే సిగ్గుపోయే పరిస్థితి ఉన్నది. ఊపర్ షేర్వాని అందరు పరేషాని అన్నట్టున్నది. ఎందుకంటే నాకు అబద్ధాలు మాట్లాడు రాదు, నేను ఉన్నట్టు మాట్లాడతా. ఎవరు ఏమనుకున్నా ఏం ఇబ్బంది లేదు. ఇంకా ఈ ఆందానికి నేను కట్టాను కూడా అంటాడు, నువ్వు కాదు నేను కట్టాను ఇంకోడు అంటాడు. ఈ పరిస్థితి మారాలి. నేను మీ అందరితో కోరేది ఒకటే, ఎప్పుడు ఎక్కడ ఎవరు కూడా, ఈవెన్ భగవంతుడు కూడా తనంతట తాను వచ్చి ఎవరికి సాయం చేయలే. ఎప్పటి వరకైతే మేము మారాలి,
మా పరిస్థితిని మార్చుకోవాలి అని మనుషులు అనుకోరో అక్కడ భగవంతుడు కూడా వాళ్ళకు సహాయం చేయడు. మారే సంకల్పం మనకే లేనప్పుడు ఇక భగవంతుడు మాత్రం మనకు ఎందుకు సహకరించాలి? దేర్ ఇస్ నో మీనింగ్. వీ కెనాట్ డిమాండ్ ద గాడ్ ఆల్సో. నిజంగా ఒకవేళ హైదరాబాద్లో మనం అనుకుంటే, నగర పౌరులమే అనుకుంటే, ఈ నగరాన్ని మొత్తం నిజమైన నందనవనం చెయ్యలేమా? ఆ మాత్రం మనకు సాధ్యం కాదా? ఆ మాత్రం మనకు తెలివితేటలు దేవుడు ఇయ్యలేదా? 100% వీ కెన్ డూ దట్. ఓన్లీ థింగ్ ఈజ్ మనం సంకల్పం తీసుకోవాలి, మనం ఒక ప్లెడ్జ్ తీసుకోవాలి. ఈరోజు చాలామంది వాలంటరీ సంస్థల వాళ్ళు, ఎన్జిఓల వాళ్ళు, మా చిన్నారి విద్యార్థులు వచ్చిందంటే నేను వాళ్ళకు తల వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నా. ఎందుకంటే యూ హవ్ షోన్ ద స్పిరిట్, ఎ గ్రేట్ స్పిరిట్. మీకన్నా గొప్పవాళ్ళు ఇంకెవరు లేరు. మై ఓన్లీ రిక్వెస్ట్ ఈస్ ది సేమ్ స్పిరిట్ షాల్ కంటిన్యూ. ఈరోజు చూపించిన స్పిరిటే ఖచ్చితంగా కంటిన్యూ కావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒకటి 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 అన్నీ అర్థం చేసుకుంటూ, రివ్యూ చేసుకుంటూ ఈ పచ్చదనం విషయంలో ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఒక్క మాట మీరు దయచేసి ఆలోచన చేయండి. ఎక్కడ పోయినాయి మన వానలు? చిన్నతనంలో మనమే చూసినాం. మూసీ నది వరదలు వచ్చింది, సగం హైదరాబాద్ కొట్టుకపోయిందని విన్నాం. ఏమైంది? ఎక్కడ పోయింది ఆ పరిస్థితి? ఎక్కడికి పారిపోయింది? దానికి కారకులు ఎవరు? వేరే ఎవరు మనకేం దాడి చేసి లేకపోతే బాంబు వేసి మనల్ని ఏం చెడగొట్టలే, మనమే చెడగొట్టుకున్నాం. మనకు ఆలోచన లేక, చెప్పేవారు లేక మనమే చెడగొట్టుకున్నాం. ఈరోజు మళ్ళీ దాన్ని ఎవరో వచ్చి, నేను 100% నేను మీకు చెప్తున్నాను, నేను బాగా నమ్మే సిద్ధాంతం ఇది. పొద్దున్న లేసి ఎవడో వచ్చి బాగు చేస్తాడనేది వట్టి జూటా ముచ్చట. ఎవడు చేయడం అంతా బట్టితే ముచ్చట. అట్లా చెప్పేవాళ్ళు కూడా కరెక్ట్ వాళ్ళు కాదు. అది పాజిటివ్ అప్రోచ్ కూడా కాదు. మనం పొద్దున్న లేస్తే మన ఇల్లు ఎవరు ఊడ్చుకుంటారని మనమే ఊడ్చుకుంటాం, మనమే క్లీన్ చేసుకుంటాం. ఒకవేళ మనకు ఏదో జ్వరం వచ్చింది, పానం శాతం అయితే లేదు, ఇలా ఊడవలేకపోతున్నాం, పక్కింటి వాడు వచ్చి తుడుతాడా మన ఇల్లు? మధ్యాహ్నం 3 గంటలకైనా సరే మనం తుడుచుకోవాలి తప్ప డెఫినెట్లీ పక్కింటి వాడు వచ్చి మన ఇల్లు తుడవడు. అందువల్ల ఏ రోజుకైనా సరే మన ఊరు కానీ, మన సిటీ కానీ, మన సమాజం కానీ, మన రాష్ట్రం కానీ మనం బాగుపడాలంటే మనమే మేల్కోవాలి. వీ షుడ్ అవేకెన్. ఆ మార్పు మన లోపలనే రావాలి. ఆ బిగినింగ్ మన నుంచే కావాలి. అనుకుంటే సాధ్యంగా అంది ఏది కూడా ఉండదు, 100% ఉండదు. నేను చాలా బలంగా నమ్మిన వాడిని దీన్ని. తెలంగాణ రాష్ట్రం తెస్తాను నేను బయలుదేరినాడు నా మీద వేలినన్ని జోకులు బహుశా ప్రపంచంలో ఎవరి మీద వేలలే. వీనితోనేమైతుంది, వీడు బక్కపేద మనిషినాడు, ఎవడో యాన్న వీని బొండేవాటి ఇచ్చేస్తారని మాట్లాడిండు. మగల పుట్టింది పుబ్బల పోతుంది, గిది ఆడు ఉంటుంది అని ఒకడు మాట్లాడిండు. చాలా అవమానం చేసిండ్రు, చాలా నిందించిండ్రు, చాలా అవహేళన చేసిండ్రు, అనేక ఆటంకాలు కల్పించిండ్రు. అయినా నేను ప్రయాణం ఆపలే. మీరు కూడా నాకు టైం టు టైం అవసరమైన ప్రతిసారి తగిన మద్దతు, మీరు కూడా నైతిక మద్దతు ఇచ్చిండ్రు. తద్వారా అందరం కలిసి ఫైనల్గా ఏమైంది? అలా ఇది రానే రాదు, కానే కాదనుకున్న తెలంగాణ 100% వచ్చి తీరింది. తెచ్చుకున్నాం, కష్టపడ్డాం, తెచ్చుకున్నాం. మరి తెచ్చుకున్న తెలంగాణ నవ్వెటోను ముందర నపరాయిలాగా అయిదామా? నవ్వెటోను ముందర జారిపడదామా? లేదు, అద్భుతంగా కాదురా, వీళ్ళకి చాలా తెలివితేటలని, చాలా గొప్పలు వీళ్ళని నిరూపించుకుందామనేదే మన సమాజం ముందున్న ప్రశ్న. అందువల్ల నా ప్రార్థన మీ అందరితో ఒకటే, దయచేసి ఇట్లా సభలు చాలా పెట్టుకుంటాం, చాలా మాట్లాడతాం. ఇవాళ జరిగే ఈ సభ ఇది మామూలు సభ కాదు. మనం అందరం మనసులో ఒక దేవుని మీద ఒట్టు పెట్టుకొని ప్రతిజ్ఞ తీసుకొని కదలాలి. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం మనిషికి 2-3 చెట్లు పెట్టి దాన్ని చాదాలి, చంటి పిల్లగానిలాగా చాదాలి. ఎక్కడ వీలైతే అక్కడ చెట్టు పెట్టడానికి జాగా మస్తు దొరుకుతుంది మనం అనుకుంటే. ఎన్ని లేవు నాకు అర్థం కదా, మన చుట్టే కనబడుతుంది ప్రపంచం అంతా. పలానా జాగలు పెట్టాలి, పలానా జాగలు పెట్టాలని ఏం లేదు. అన్ని చోట్ల పెట్టుకోవచ్చు, అవకాశం ఉన్న ప్రతి చోట పెట్టుకోవచ్చు. ఆ మధ్య నేను సింగపూర్ పోయినా, రోడ్డు ముందు పోతుంటే ఎక్కడ కూడా ఒక బెత్తడంతా కూడా ఖాళీ జాగా కనిపించదు. 100% చెట్టు కనబడుతుంది, లేకపోతే లాన్ కనబడుతుంది. ఒక దగ్గర 3.5 బై 4 ఫీట్లే ఉంది జాగా, అది కూడా వదిలిపెట్టలే వాళ్ళు, అది కూడా బ్రహ్మాండంగా లాన్ పెట్టిండ్రు. మనం అనుకుంటే చాలా కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా చేయొచ్చు. మీకు నేను ఇంకా ముందుకు చెప్తాను. ఈరోజు గవర్నమెంట్ చాలా ఫర్మ్గా ఉంది, డెటర్మైండ్గా ఉంది, అన్ని విధాల ప్రజలకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ పరిస్థితి మార్చి చూపెట్టాలన్నదే నేను
నేను కొద్దిగా మొండి రకం మీకు తెలుసు. ఖచ్చితంగా క్లీన్ హైదరాబాద్ కావాలి, అవి తీరుతుంది. త్వరలో కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి, మీరు చూడబోతా ఉన్నారు. గ్రీన్ హైదరాబాద్ కూడా పాజిటివ్గా డెఫినెట్గా కావాలి, అది అయ్యి తీరుతుంది, 100% అవుతుంది. ఈరోజు నేను నిల్చొని మాట్లాడేటువంటి ఈ యొక్క భాగ్యనగర నందనవనం నిజమైన నందనవనం కావాలి. బోర్డు పెద్దగా ఉన్నది కానీ చెట్లు లోపల చక్కగా లేవు. నేను ఉన్నట్టు మాట్లాడే మనిషి, నాకు అబద్ధాలు చెప్పుడు రాదు. వానకాలం కాబట్టి పచ్చగా కనబడుతుంది. నేను వరంగల్ రాగా చాలా సార్లు చూసుకుంటూ పెట్టుంది దీన్ని, బాధ కూడా పడేవాడిని. ఏమైనా ఇంత సిటీ పక్కకి ఇంత బ్యూటిఫుల్ ఉందని చెప్పి. ఇప్పుడే అక్కడ మన అటవీ శాఖ ముఖ్యాధికారి గారితో నేను చెప్పిన, ఈ నుంచి చక్కగా మా ఇంటికే పోదాం, దయచేసి ఒక గంట సేపు రివ్యూ చేసుకుందాం. సిటీ చుట్టూ ఇట్లా చాలా ఉన్నాయి, ఏ ప్రాంతం వాళ్ళు అక్కడ పోవడానికి, పిల్లలను తీసుకెళ్ళి చూపెట్టడానికి. ఇగో బాబు జింక అంటే గిట్లుంటుంది, నెమలి అంటే గిట్లుంటుంది. ఇలా పరిస్థితి ఉందా? లేదు. బయోడైవర్సిటీ పార్క్ అని పెట్టిండ్రు హైదరాబాద్లో, సిమెంట్తో చేసి పెట్టిండ్రు. ఒక కొంగనో దేనో పెట్టిండ్రు. అది ఇలా సిమెంట్ కొంగను చూడన్నా మనం. దసరా వస్తే పాలపిట్టను చూడడానికి ఆడుకోవాలి మనం. వాళ్ళకి పంజరంలో తీసుకెళ్ళి చూపెడతా ఉంటారు. సిగ్గు అనిపిస్తుంది కదా మనకు. పంజరంలో తెచ్చి పాలపిట్టను చూపెట్టన్నా మనకు. మన బాగుల నగరం, తోటల నగరం, కులీ కుతుబ్ షా కట్టినాడు. ఏం కడుతున్నావా కులీ కుతుబ్ షా అంటే, మై జన్నత్ బనారం అన్నాడు. జన్నత్ అంటే స్వర్గం అని మనం అనుకుంటాం యాక్చువల్గా, కానీ కాదు. స్వర్గానికంటే మొదటి అర్థం ఖచ్చితంగా ఉద్యానవనం, పూల తోట అని అర్థం. జన్నత్ అంటే తోట. అందుకే చాలా బాగ్ పేరు మీద ఎన్నో బాగులు ఉన్నాయి హైదరాబాద్లో. అవన్నీ పోయినాయి, ఇప్పుడు ఆ బాగులు పోయినాయి, బంగ్లాల బాగులు అయిపోయినాయి. అట్లీస్ట్ మిగిలిన దాన్ని కాపాడుకుంటూ, ఉన్న స్పేస్ నన్ను మేనేజ్ చేసుకుంటూ గొప్పగా మనం తయారు చేస్తే తప్ప మన ముందు తరాలకు మనం జవాబు చెప్పలేం. మనల్ని తిడతారు వాళ్ళు. మనం ఉంటమా చూడబోతాం అనుకుంటాం, కానీ తిడతారు మనల్ని వాళ్ళు. మా తాత ముత్తాతలు, మా ముందు జనరేషన్స్ బాగా చేయలేదు, అందుకే మేము ఇట్లా బాగలేమో అని అనుకుంటారు వాళ్ళు. అది మనకు డిజైరబుల్ కాదు, ఎవరు కూడా మంచిది కాదు. కాబట్టి దయచేసి మనందరం ఒక ప్రెడ్జ్ తీసుకుందాం. గవర్నమెంటు సంవత్సరానికి 40 కోట్ల మొక్కలు పెంచి ఈ గ్రీనరీ ప్రమోట్ చేయడానికి ముందుకు పోతా ఉంది. మీరు మొక్కలు కొనాల్సిన అవసరం లేదు, 100% మీకు ఫ్రీ సప్లై చేస్తుంది గవర్నమెంట్. చాయిస్ ఆఫ్ ప్లాంట్స్ కూడా ఇస్తారు. మీకు నీమ్ ట్రీస్ కావాలంటే నీమ్ ట్రీ ఇస్తారు, టీక్ కావాలంటే టీక్ ఇస్తారు. ఏది అడిగినా ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర చాలా కోట్లాది మొక్కలు రెడీగా ఉన్నాయి. ఒక 8 రోజులు 6 రోజులు ఇన్స్పైర్ చేయడం కోసం నేను కూడా రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నా, సభలు పెట్టి ప్రజలకు చెప్పుదామనే ఉద్దేశంతో. కానీ 8 రోజులకు అయిపోయే ప్రోగ్రాం కాదు ఇది. ఇది డెఫినెట్లీ దిస్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రోగ్రామ్. ఈ వర్షాకాలం అంతా కూడా 4 నెలల వరకు మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉండవచ్చు. మీరు మొక్కలు ప్లాంట్స్ ప్రొక్యూర్ చేయండి, మీ ఇళ్లలో కానీ, మీరుండే ఇన్స్టిట్యూషన్స్లో కానీ, మీరు పనిచేసే ప్లేసెస్లో కానీ, మీ ఏరియాలో ఉన్న రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టేషన్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, దానికి లిమిటే లేదు. ఎక్కడ ప్లేస్ ఉందనుకుంటే అక్కడ పెట్టుకునే ఏర్పాటు మనం చేసుకుంటే, సొసైటీని ఎడ్యుకేషన్ చేస్తే చాలా బాగా ఉంటుందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా. ఈ వేదిక నుంచి తెలంగాణ కవులందరికీ కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా చాలా సిన్సియర్గా. ఈ 4 నెలలు వర్షాకాలం దయచేసి చెట్ల మీద, చెట్లు పెడితే వచ్చే లాభాల మీద కవిత్వాలు రాయండి, కవి సమ్మేళనాలు పెట్టండి, అష్టావధానాలు పెట్టండి. సోదరు ప్రజల్లోకి ఆ మెసేజ్ పంపమని చెప్పి తెలంగాణ కవులను, గాయకులను కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా. అందరం కలిసి 1 టోన్లో మనం ముందుకు పోదు తప్ప ఈ హరితహారం సక్సెస్ కాదు. ఎప్పటిదాకైతే ఏ కార్యక్రమమైనా ఒక ఉద్యమ రూపం తీసుకోదో, ప్రజలందరూ దానిలో భాగస్వాములు కారో, అప్పటి వరకు అది సక్సెస్ కాదు. ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. రియో డిజనీరో అని ఒక టౌన్ ఉంటుంది, ఇలా ప్రపంచంలో నంబర్ 1 టౌన్ అది. ప్రతిరోజు 2 సార్లు రోడ్లు కడుగుతారు వాళ్ళు. కెన్ ఎనీబడి బిలీవ్ దిస్? 2 టైమ్స్ ఆ సిటీలో ఉండే రోడ్లను కడుగుతారు, నీళ్లు పెట్టి శుభ్రంగా. మనకు ముఖం కడుక్కోవడానికి నీళ్ళు. ఆ పట్టణం ప్రజలు ఎంత అదృష్టవంతులు, వాళ్ళు ఎంత స్వచ్ఛమైన బ్రతుకుతున్నారు వాళ్ళు. హౌ గ్రేట్ దే ఆర్ లివింగ్. దే ఆర్ ఆల్సో హ్యూమన్స్, వీఆర్ ఆల్సో హ్యూమన్స్. మనం మనుషులమే, వాళ్ళు మనుషులే. దాని తర్వాత జెనీవా అని ఒక టౌన్ ఉంటుంది. డైలీ 1 టైం రోడ్లను కడుక్కుంటారు వాళ్ళు. ఎవ్రీ డే ఒకసారి రోడ్లను కడుగుతారు. దుమ్ము అనేది అసలు కనిపించదు. ఎంత శుభ్రంగా ఉంటుంది, ఎంత హెల్త్ మెయింటైన్ అవుతుంది, పిల్లలు ఎంత బాగా పెరుగుతారు. ఆ పరిస్థితులు మనం తెచ్చుకోవాలంటే మనం తెచ్చుకోలేమా? స్విట్జర్లాండ్ వాడు బంగారం తింటాడు, మనమేమో మన్ను తింటానమా?
వాడు తినేది గదే కార్బోహైడ్రేట్స్, గదే విటమిన్స్, మనం తినేది కూడా గదే కార్బోహైడ్రేట్స్, గదే విటమిన్స్. ఎక్కడ కూడా అందరు రక్తం ఎర్రగానే ఉంటుంది. రష్యా ఓని కోసిన గట్లే ఉంటుంది, జెనీవాల గట్లే ఉంటుంది, ఉప్పల్లో కోసిన గట్లే ఉంటుంది, రియో డిజనీలో కూడా గట్లే ఉంటుంది. అవే కాంపోజిషన్స్ ఉంటాయి, అవే బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. మరి వాడు ఎందుకు చేయగలుగుతున్నాడు, మనం ఎందుకు చేయలేకపోతా ఉన్నాం? దయచేసి వీ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్వ్స్. అనుకోవాలి. ముఖ్యంగా టీచింగ్ స్టాఫ్, లెక్చరర్స్ కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, మిమ్మల్ని మించిన దేశ నిర్మాతలు ఇంకొకరు ఉండరు. ఐఎమ్ వెరీ హంబ్లీ అపీలింగ్ టు యూ. ఎందుకంటే మీరు ఫ్యూచర్ జనరేషన్ను తయారు చేసేదే మీరు, పిల్లల్ని మెంటల్గా ప్రిపేర్ చేసేదే మీరు. కాబట్టి మీ ఆల్ ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక అద్భుతమైనటువంటి పచ్చదనాన్ని తీసుకొచ్చే బాధ్యతను తెలంగాణ ఉపాధ్యాయ లోకం, తెలంగాణ టీచింగ్ కమ్యూనిటీ తలకెత్తుకోవాలని చెప్పి నేను మీకు నమస్కారం చేస్తూ, శాల్యూట్ చేస్తూ, అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఇట్లా ప్రతి ఒక్కరం ఇక్కడ ఉండేవాళ్ళం అక్కడ, ఇది ఏ ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పని కాదు, ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంటే చేయలేదు. ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తనకున్న భూములను కాపాడడానికి నానా తంటాలు పడతా ఉన్నారు. సోషల్ అవేర్నెస్ లేక, ప్రజల్లో లేక. ఇవాళ దీన్ని కాపాడాలని నారపల్లి అడవినంటే దీని చుట్టూ పెద్ద సిమెంట్ కూడా కట్టాలి, కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలి. కానీ ఆ ఫెన్సింగ్ ఆగదు. దుర్మార్గులుగా దాన్ని కూడా బద్దలు కొట్టి కబ్జాలు పెడతాం మన హైదరాబాద్లో, మీకు తెలుసు. కానీ ఈ నారపల్లి సమాజం అనుకుంటే, ఈ ఉప్పల్ సమాజం అనుకుంటే అన్నిటిని మించిన చాలా అతి శక్తివంతమైన ఫెన్సింగ్ ఏంది, గన్ ఫెన్సింగ్ కూడా కాదు. అన్నిటిని మించిన పవర్ఫుల్ ఫెన్సింగ్ సోషల్ ఫెన్సింగ్, హ్యూమన్ ఫెన్సింగ్. సోషల్ ఫెన్సింగ్ కనుక స్ట్రాంగ్ ఉంటే ఒక గజం జాగా అడవి భూమి పోదు. ఒక డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉంటారు? కొన్ని వందల మంది, వేల మంది అధికారులు ఉంటారు. వాళ్ళు కాపాడగలుగుతారా? అదే మనం అనుకుంటే, స్థానికులం అనుకుంటే, సోషల్ స్ట్రక్చర్ అనుకుంటే ఒక ఇంచు కూడా ఎవడు చేయలేడు. రేపు ఎట్టుకోవాలి మనం? ఈ నారపల్లి కాలం ఉన్నది. నేను వస్తుంటే శ్రీకాంత్ రెడ్డి మా కార్ డ్రైవ్ చేస్తానా, ఆయన చెప్తా ఉన్నాడు నాకు, సార్ ఈ చుట్టుపక్కల వాళ్ళంతా రోజు ఇలా వాకింగ్కి వస్తారు సార్ అని చెప్తుండ్రు. ఇది కూడా ఏదైనా కారణం చేత పోతే ఎక్కడికి పోవాలి మనం? యాందాకా పోవాలి. కనీసం వాకింగ్ చేసుకునే స్టిప్ కూడా లేనంత దిక్కుమాలిన పరిస్థితి వస్తే అంతకన్నా ఘోరం ఇంకేమైనా ఉంటుందా? కాబట్టి ఉన్నదానికి పోయినాయి, కానీ ఉన్నదాన్ని 100% ప్లెడ్జ్ తీసుకొని మనం కాపాడితేనే మనం ముందుకు పోగలుగుతాం. కాబట్టి సిటీ చుట్టూ కూడా దయచేసి ఎక్కడ ఇంత లంగ్ స్పేస్ ఉన్నా దాన్ని ఎట్టి పరిస్థితులు చెడిపోనియద్దు. బొటానికల్ గార్డెన్ కూడా సమైక్య పాలకులు అమ్మే ప్రయత్నం చేశారు. అప్పటి నుంచే నేను ఫైట్ చేసినాం. మొన్న కొన్ని కోట్ల రూపాయలైనా సరే దాన్ని కాపాడాలని చెప్పి కోర్టులో కేసేసి గెలిచి దాన్ని మళ్ళీ రిట్రీవ్ చేసుకొని ఇలా గవర్నమెంట్ దగ్గర పెట్టుకున్నాం. ఆ బొటానికల్ గార్డెన్ బచాయించింది. అట్లనే లోకల్స్ ఎక్కడైతే ఉన్నారో ప్రతి దగ్గర ఉన్నటువంటి మీ యొక్క ఫారెస్ట్ చుట్టూ వాకింగ్ స్ట్రిప్ మీరు ఏర్పాటు చేసుకొని దాన్ని కాపాడినట్టయితే డైలీ మార్నింగ్ ఈవినింగ్ వాక్ పోతాం. కాబట్టి మనమే వాచ్ డాగ్స్ అయినట్టయితే, ఏ ప్రాంతంలో ఉన్న ప్రజలు అక్కడ వాచ్ డాగ్స్ అయినట్టయితే అది నాశనం కాకుండా ఉంటుంది. దాన్ని కాపాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇటువంటి రెస్పాన్సిబిలిటీని అందరం కూడా అన్ని చోట్ల తీసుకుంటే తప్ప మరి రాష్ట్రం అంతా రాదు. ఇలా వర్షాలు పోయినాయి, భయంకరమైన కరువు, వానకాలంలో కూడా ఎండాకాలం లాంటి పరిస్థితులు. మరి ఈ పరిస్థితి ఇట్లే కంటిన్యూ కావన్నా, చేంజ్ కావన్నా? చైనాలో ఒక ఎడారి ఉంది, గోబీ ఎడారి అని చెప్పి, దాన్ని విస్తరించనీయద్దు అని ఆ దేశస్తులు మనలాగానే తిప్పలబడి అది విస్తరణ జరిగితే దేశం మొత్తం ముంచేస్తుంది కాబట్టి దాన్ని అక్కడనే కాపాలి. కమాన్ లెటర్స్ అరెస్ట్ ది డిజర్ట్ అని చెప్పి ఎడారిని అరెస్ట్ చేద్దాం, బంధించుదాం, దాన్ని గజం కూడా ముందుకు రానియద్దు, మిగతా భూమిని ఎడారి కానియద్దని వాళ్ళు శపథం తీసుకున్నారు. వాళ్ళ ప్లెడ్జ్ అని తెలుసా? 500 కోట్ల మొక్కలు ఈ ఎడారి చుట్టూ నాటాలి. ఎంత తీవ్రమైన ఎడారి తుఫాన్ వచ్చినా దాన్ని ఆంధీ అంటారు, పెద్దలకు తెలుసు. ఆంధీ అంటే ఇసుక తుఫాన్, ఎడారిలో చెలరేగే తుఫాన్. ఎంత పెద్ద ఆంధీ అంటే ఇసుక తుఫాన్ వచ్చినా ఆ ఇసుక లేస్తుంది. ఆ చెట్లు కూడా బాగా సైంటిఫిక్గా నాటిన వాళ్ళు కొన్ని కిలోమీటర్ల దూరం ఆ ఎడారి చుట్టూ చాలా జిగ్ జాగ్ నాటినరు. ఇసుక ఒకవేళ లేచినా ఆ చెట్లకు తగిలి మళ్ళీ ఆన్నే పడుతుంది తప్ప అది దాటి బయటికి రాదు, ఎడారి విస్తరణ ఆగుతుంది. దానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నది, ఆ దేశస్తులు 500 కోట్ల మొక్కలు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆల్రెడీ 400 కోట్ల మొక్కలు పెట్టినరు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ఎంత పట్టుదల ఉంది, అద్భుతమైనటువంటి పట్టుదల ఉంది కాబట్టి పెట్టినరు. అట్లనే మనం అనుకుంటాం నాకెందుకు ఈ చెట్టు ఏంది బిట్టేంది,
రియల్ ఎస్టేట్లో ఆయన 4 కోట్లు సంపాదించుకొని జేబులు వేసుకొని నేను రాజు లేకుంటా అనుకుంటాం. అది కరెక్ట్ కాదు. ధన సంపదనే సంపద కాదు. సూరత్లో జరిగింది ఒకసారి. సూరత్ పట్టణంలో చాలా పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉన్నారు, వందల వేల కోట్ల శ్రీమంతులు కూడా ఉన్నారు, మల్టీ బిలియనీర్స్ కూడా ఉన్నారు, వజ్రాల వ్యాపారస్తులు కూడా ఉన్నారు అక్కడ. కానీ ఏమైంది, ఒక్కొక్క ఆయన 12 అంతస్తుల బంగ్లా కూడా ఉంది, ఇల్లంతా ఫుల్ ఏసీ, సెంట్రల్ ఏసీ ఉంది. కానీ సూరత్ పట్టణంలో అనుసరించబడ్డ దుర్మార్గ విధానం వల్ల ఆ చెత్త పేరుకపోయి సుధీర్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఎక్కడ పడితే అక్కడ స్లాటర్ హౌజులు, గందరగోళం, పిచ్చిలేసిపోయి చివరికి ఫైనల్గా ప్లేగు వ్యాధి వచ్చింది ఆ పట్టణంలో. కొన్ని వేల మంది చచ్చిపోయినారు. వీళ్ళందరూ డబ్బులున్న వాళ్ళు కాబట్టి విమానాలు కిరాయికి తెప్పించుకొని ఏరోప్లేన్స్ చార్టర్ చేసి ఉన్న కాడికి తట్టబుట్ట చదువుకొని భార్యని పిల్లల్ని దానిలో పడేసుకొని బతుకు జీవుడా అని చెప్పి పారిపోయినారు. పారిపోయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చి, మిలిటరీ వచ్చి ఆ పరిస్థితిని అంతా చక్కదిద్ది ఆ ప్లేగును అరికట్టిన తర్వాత 2.5-3 నెలలకు మళ్ళీ వాపస్ తిరిగి వచ్చిండ్రు. ఆ రోజు ఎస్ఆర్ రావు అని కూడా ఒక ఆఫీసర్ ఉండే, మున్సిపల్ కమిషనర్. ఆయన వాళ్ళందరినీ పిలిచి, ఏమయ్యా సేఠ్ సాబ్, నీకు ఎన్ని వేల కోట్లు ఉంటే ఏంది, నువ్వు కూడా పారిపోయినావు కదా బతుకు జీవుడా అని, నీ కోట్లు ఏం పని చేసినాయి, నీ ధనం ఏం పని చేసింది అంటే పని చేయలే. అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి, రావు గారు మీరు ఏం చేయాలో చెప్పండి, మేమందరం సహకరిస్తామని ఒక ప్లెడ్జ్ తీసుకున్నారు. ఈరోజు సూరత్ పట్టణం బ్రహ్మాండమైన పట్టణం తయారైంది. మనం కూడా అట్లా అనుకుంటే తప్ప మారదు. హైదరాబాద్ ఇంకా పెరుగుతుందని చెప్తున్నా మీకు. చాలామంది పిచ్చి ప్రచారాలు చేసిండ్రు. సమైక్య రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వాల్యూ పోతుంది, మన్ను పోద్ది అన్నారు. మళ్ళీ హైదరాబాద్లో భూమి అందుకున్నది ఇప్పుడు 20 కోట్లకు ఎకరం భూమి మన నా దగ్గరికే వస్తూ ఉన్నారు. గవర్నమెంట్ భూమిని అలాట్ చేయండి సార్, 20 కోట్లు కడతాం ఎకరానికి అని చెప్పి నా దగ్గర ఇప్పుడు దరఖాస్తులున్నాయి. కాబట్టి మీకు అద్భుతంగా మళ్ళీ భూమి పికప్ అయింది హైదరాబాద్లో. దాన్ని ఎవడు ఆపలేడు, ఎవడు ఏడిసినా ఏం కాదు మనకు. హైదరాబాద్ ఎనీ డేస్ హైదరాబాద్. కాబట్టి ఇంకా పెరుగుతుంది. రాబోయే కొద్ది రోజులలో 2 అంతలు హైదరాబాద్ పెరుగుతుంది. ఇక్కడికి పరిశ్రమవేత్తలంతా ఇప్పుడు క్యూ కడతా ఉన్నారు. మన కొత్త ఇండస్ట్రియల్ పాలసీ ప్రపంచంలో ఎక్కడ లేదు. దేశ విదేశాలలో ఇలా చర్చ జరుగుతూ ఉంది. నేను మన మధ్యప్రదేశ్ పోతే అక్కడ ముఖ్యమంత్రి, పరిశ్రమల మంత్రి వాళ్ళు చెప్పినారు, సార్ మేము ఏ కంపెనీ మాట్లాడినా వీఆర్ గోయింగ్ టు తెలంగాణ అంటున్నారు. ఇదేం సార్ మీరు అందరిని గుంజుకపోతే ఎట్లా అంటే, మేము మంచి పాలసీ పెట్టినా వస్తున్నారు, మీరు కూడా పెట్టుకోండి నేను కూడా చెప్పిన. ఇట్లా ఈరోజు ఇండస్ట్రీ అంతా మన దగ్గర క్యూ కడతా ఉంది. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యూచర్. అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది హైదరాబాద్కు. కాబట్టి నా మనవి మీతో ఏంటంటే, ఓఆర్ఆర్ ఉంది అలా అయిపోయి మళ్ళీ ఓఆర్ఆర్ దగ్గర మోపైని ఇష్టం వచ్చినట్లు లేఅవుట్లు, బంగ్లాలు ఇప్పుడు నేను చూసుకుంటూ వచ్చిన విపరీతం కట్టిపడేస్తూ ఉన్నారు. అది కూడా పోతుంది. ఓఆర్ఆర్ కనీసం 5 ఎకరాలు, 5 కిలోమీటర్లు ఇటు, 5 కిలోమీటర్ల అవతల దాన్ని జోనింగ్ చేపిస్తా ఉన్నా. ఇప్పుడు నేను ఏ ఏరియా ఏ జోన్ ఉండాలి, ఎట్లా ఉండాలి, లంగ్ స్పేస్ ఎట్లా ఉండాలి. రేపు పిల్లల కోసమైనా కనీసం ఒకనాడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్గా ఉండే, అది ఇన్నర్ రింగ్ రోడ్ అని